కాలేజ్ వచ్చానండి. జువాలజీ టీచర్ సుజాత గారండి, సరోజా గారండి. సో మేడంకి మా చిన్న గిఫ్ట్ యూనివర్సల్ గార్డెన్ తరఫు నుంచి ఇచ్చానండి. ఫస్ట్ వాట్స్ యువర్ నేమ్? My name is Chandana. చందన ఫ్రమ్ JKC కాలేజ్. Biotechnology, second year. ఓకే ఓకే, నైస్. ఓకే, టెల్ మీ అబౌట్ దిస్ ప్లాంట్. Now I'm going to explain about this plant. This plant scientific name is Bryophyllum pignatum, and normal name we used to call it as Ranapala. And the major part we use from this plant is leaves. And what are the active principles are organic acid and Bryophyllum. And what are the medical uses? The first medical use is this is Ranapala. Okay. And this is mother of thousand vine. Okay. And this is one of the species in Bryophyllum. Okay. And the major medical use in this, the leaf extract which we take, we can use it for wounds, boils or insect bites. Okay. ఓకే, ఈ ప్లాంట్ యూజెస్ ఏంటమ్మా? Ma'am, these dissolves the kidney stones. Okay. And leaves we can eat for making diabetes normal. Okay. Diabetes is normal, we can make it diabetes normal. Okay. And it also cures the respiratory tract infections. Okay. Okay. And it also cures the gastritis, ulcer and inflammatory disorders. Okay. That's it, ma'am. Thank you. Thank you. What is the name? Skin diseases we say. Coat buttons. Coat buttons. Okay. Now explain about this. Ma'am, this plant, the scientific name of this plant is Predax procubans. And we also call it as Gaddi chamanti. That is. And the main part we use for the medical purpose is leaves. And the active principles are what? Carotenoids and fatty acids. The medical uses. The firstly we use this to cure the infections like wounds, boils and blisters. Okay. And second one we also use to cure the liver disorders. And we can also cure this for skin diseases or types of skin diseases. Any types of skin diseases. Like psoriasis, anything. And we can also prevent the blood clotting. Okay. We can use it as an insect installation. Okay. And we can promote this for hair growth. Okay. Hair growth. Yeah. Thank you, ma'am. That is. Thank you. చెప్పమ్మా, ఏం ప్లాంట్ ఇది? అది చూపిస్తావా? ఇది వచ్చేసి ఈఫోర్బియా హిర్లా. ఓకే. ఓకే, సైంటిఫిక్ నేమ్. ఆస్తమా వీడ్. ఇది వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ వచ్చింది, వీడ్ వేస్ట్ అనుకుంటాం కానీ చాలా మెడిసిన్ ప్లాంట్. ఓకే. పొడపత్రి. ఇక్కడ థ్రెడ్ కట్టేసేయండి అమ్మా. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి జిమ్నిమా సెలవెంటినా. కామన్ నేమ్ వచ్చేసి పొడపత్రి. ఓకే. వీళ్ళలో లీవ్స్ యూజ్ చేస్తారు. లీవ్స్లలో యాంటీ యాసిడ్స్ ఉంటాయి, యాంటీబయాటిక్స్ ఉంటాయి. అందుకే ప్లాంట్ పేరు వచ్చేసి పొడపత్రి. ఓకే. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి జీనోమిక్స్ 11 వీళ్ళల్లో లీవ్స్ యూజ్ చేస్తారు మేము. లీవ్స్ ఎలా లీవ్స్లలో యాంటీబయాటిక్స్ యాంటీ యాసిడ్స్ ఉంటాయి, అందుకే లీవ్స్ యూజ్ చేస్తారు. లీవ్స్ యూజ్ చేయడం వల్ల బ్లడ్లో కొలెస్ట్రాల్స్, బ్లడ్లో షుగర్ సెల్స్, మళ్ళీ వెయిట్ లాస్ అవడానికి, బాడీ వెయిట్ లాస్ అవడానికి, షుగర్ లెవెల్స్ డైజెషన్ ఉండడానికి యూజ్ చేస్తారు. ఎలా యూజ్ చేస్తారంటే లీఫ్ని సన్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు లీఫ్ అనేది ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు అవి పొడిగా చేసుకొని, లీఫ్ అనేది పిండిగా చేసుకొని వాటర్లో పూసుకొని తాగితే అది కూడా పరగడుపున తాగడం. పరగడుపున తాగితే మనకి ఏమైనా కొలెస్ట్రాల్స్ ఉన్నా, బ్లడ్లో కొలెస్ట్రాల్స్, షుగర్స్ లెవెల్స్ కంట్రోల్ చేస్తారు. ఇంకా డైజెషన్ కూడా త్వరగా అవుతుంది, ఇంకా వెయిట్ లాస్ కూడా అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. సరస్వతి ఆకు బాగా మామూలు మన దగ్గర ఎండబెట్టి
గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. భవ్య. చెప్పమ్మా. మైసెల్ఫ్ భవ్య మ్యామ్. ఓకే, ఏం చదువుతున్నావురా? ఐఎమ్ స్టడింగ్ BSc బయోటెక్నాలజీ సెకండ్ ఇయర్. వెరీ గుడ్. ఈరోజు ఈ మొక్క గురించి చెప్తున్నాను. ఇది ఏంటంటే నేల ఉసిరి అంటారు. నేల ఉసిరి. దీన్ని కామన్గా గేల్ ఆఫ్ ద విండ్ అని కూడా అంటారు. ఓకే. దీని సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఫైలాంథస్ నీరూరి. ఓకే. ఇది ఏంటంటే కిడ్నీ స్టోన్స్కి బాగా వాడతారు, లివర్ ఫంక్షనింగ్ కూడా చాలా బాగా వాడతారు. ఈ ప్లాంట్ హోల్ బాగా యూస్ఫుల్ ఉంటుంది మనకి. ఈ ప్లాంట్ ఏంటంటే మనము పౌడర్లా చేసుకొని వాటర్లో కలిపి తాగొచ్చు. ఇది ఏంటంటే హెయిర్ మసాజ్ ఆయిల్గా వాడుతుంది. దీన్ని ఆయిల్గా యూజ్ చేస్తారు మనం. ఈ లీవ్స్ని ఆయిల్లో వేసి బాయిల్ చేసి చేస్తారు కదా. అప్పుడు చేసినప్పుడు ఏంటంటే మనకి తలనొప్పి కానీ ఆ తల చల్లబడడానికి చాలా బాగా ఉపయోగం ఉంటుంది. ఓకే. ఈ ఆకుల వల్ల ఈ ఆకులు తినడం వల్ల ఏంటంటే హెపటైటిస్ B అనే ఒక లివర్ ఇన్ఫెక్షన్ మనకి సిమ్టమ్స్ దగ్గరే ఆగిపోతుంది. అంతేనా? దీని గురించి ఈ మొక్క వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ వచ్చిద్ది, ఖాళీ స్థలాల్లో కూడా వచ్చిద్ది. ఇది గుర్తుపట్టాలంటే ఆకు కింద చిన్న చిన్న కాయల్లాగా ఉంటాయి. ఇది చూసి మనం గుర్తించవచ్చు. ఈ ఆకు స్టోర్ చేసుకోవచ్చు. మనము డ్రై చేసేసి నీడలో డ్రై చేయాలి. కొంచెం మిక్సీ వేసేసుకొని పెట్టేసుకుంటే పరగడుపున ఒక 2 చిటికెళ్ళు ఒక అర గ్లాస్లో కలుపుకొని తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. నా అబౌట్ దిస్ ప్లాంట్. ఏం ప్లాంట్ అమ్మా ఇది? కొండపిండి ఆకు. యా. దీని ప్రయోజనాలు ఇందులో ఏంటంటే లీవ్స్, స్టెమ్, రూట్ మాత్రమే ఉపయోగం ఉంటుంది. ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ అసలు వాడరు. ఓకే. ఓకే. ఈ లీవ్స్ ఏంటంటే మనం గ్రైండ్ చేసుకోవచ్చు, క్రష్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. పేస్ట్లా చేసుకోవచ్చు. ఇది దెబ్బలు తగిలితే ఊన్స్ మీద అప్లై చేస్తే అది హీల్ అవుతుంది అన్నమాట. ఓకే. ఇది కిడ్నీ స్టోన్స్ కూడా వాడతారు. దీనివల్ల ఏంటంటే హెయిర్ అంటే మనం హెయిర్ ఫాల్ ఉంటుంది కదా, అది కొంచెం ప్రివెంట్ చేయడానికి ఉపయోగం ఉంటుంది అనమాట. ఇది ఆస్తమా ఉన్న వాళ్ళకి, హెడేక్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగం ఉంటుంది. ఓకే. అంతేనా? Good afternoon, ma'am. Okay. Myself Tirumala. Tirumala. I am studying second BSc Biotechnology. Okay. Today I am telling about ఈ రోజు నేను చెప్పబోయేది తమలపాకు గురించి. ఓకే. దీని బెనిఫిట్స్ ఏంటంటే ఇది డైజెషన్కి ఉపయోగపడుతుంది, కాళ్ళ నొప్పులకు, కీళ్ళ నొప్పులకు, తలకాయ నొప్పికి ఉపయోగపడుతుంది. అండ్ మనకి ఏదైనా ఊన్స్ ఉంటే రెడ్యూస్ అవుతుంది. పారాసైటిక్ వార్మ్స్ అనేవి పారాసైటిక్ వార్మ్స్కి ఉపయోగపడుతుంది. దిస్ ఈస్ ద వన్ బెస్ట్ మెడిసినల్ ప్లాంట్ ఫర్ ద డైజెషన్. చాలా బెస్ట్ మెడిసినల్ ప్లాంట్ అనమాట మన డైజెషన్కి. అండ్ దంత సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది. స్కిన్ ర్యాషెస్కి, స్కిన్ ట్రీట్మెంట్స్కి కూడా ఉపయోగపడుతుంది. గుడ్ ఈవినింగ్ మ్యామ్. మై సెల్ఫ్ శ్రావణి. ఓకే. ఈ తమలపాకు తీసుకొని దాంట్లో 4 నల్ల మిరియాలు, పావు చెంచా తేనె, లవంగాలు 2 తీసుకొని కిల్లిలాగా ఫోల్డ్ చేసేసి దాన్ని ఒక సైడ్ పెట్టేసుకొని నమిలి దాని రసం మింగేస్తే ఆస్తమా వాళ్ళకి కానీ లేదా కఫ్ వాళ్ళు ఉన్న వాళ్ళకి కానీ అది బాగా యూజ్ అవుతుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, Challikani Sitaramaya sir, providing the herbal plants. And thank you so much, sir. Myself G Suguna. I am from G Suguna. I am from second BSc Biotechnology student. This plant was Java tea plant. Java tea plant. పిల్లి మీసాల చెట్టు అని కూడా అంటారు. ఓకే. వీటిని లీవ్స్ ద్వారా మనం ఉపయోగపడుద్ది. లీవ్స్ అనేవి ఉపయోగపడతాయి. వీటి మెడిసినల్ యూజెస్ ఏమో స్టమక్ పెయిన్కి, హెడేక్కి, వామిటింగ్ రాకుండా ఉండడానికి, అండ్ డిప్రెషన్, మూడ్ స్వింగ్స్, ఎక్కువ సాడ్నెస్ కానీ ఎక్కువ లోనెస్ కానీ ఉన్నప్పుడు మూడ్ స్వింగ్స్ అనేవి, డిప్రెషన్ రాకుండా చేయడానికి, అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరసెస్ కానీ రాకుండా చేయడానికి ఈ పిల్లి మీసాల చెట్టు అనేది ఉపయోగపడుతుంది. వీటిని ఎలా ఉపయోగిస్తారు అంటే ఈ లీవ్స్ అనేవి టీలో బాయిల్ చేసుకుంటారు. ఓకే. టీ కాస్తాం కదా, ఎలాగైతే మనం యాలుక్కాయలు అలా వేసుకుంటాము, ఇలాచి టీ, అల్లం టీ, అలాగా ఈ లీవ్స్ అనేవి టీలో వేసుకొని అవి ఆ లీవ్స్ అనేవి స్ట్రెయిన్ చేసుకొని ఆ టీ తాగితే నేను చెప్పిన మెడిసినల్ యూజెస్ అనేవి బాగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఈ ప్లాంట్ కస్తూరి బెండి మ్యామ్. కస్తూరి బెండి.
వీటిని స్కిన్ కేర్గా ఉపయోగిస్తారు మేడం. లీవ్సా? లీవ్స్, సీడ్స్, ఫ్రూట్స్, రూట్స్. ఓకే. 4 విధాలుగా యూజ్ చేస్తారు మేడం. ఇవి కూడా అంత మెడిసినల్ యూజెస్ అనేవి స్టమక్ పెయిన్కి, హెడ్ ఏక్స్కి, ఇన్ఫెక్షన్స్కి, డిప్రెషన్కి, మూడ్ స్వింగ్స్కి బాగా ఉపయోగపడుతున్నాం. ఇవి స్కిన్ కేర్గా అంటే ఫేస్ స్కిన్ కేర్గా ఉపయోగపడుతుంది. స్కిన్ కేర్కి కూడా వేండి యూజ్ చేస్తారా? ఆకులు మేడం, లీవ్స్, రూట్స్, ఫ్రూట్స్. క్రీమ్స్లో యూజ్ చేస్తారేమో గ్రీనిష్ కలర్ రావడానికి. కస్తూరి బెండి కూడా తెలుసా? అదర్ నేమ్ తెలుసా? స్టార్ బెండకాయ కూడా అంటారు. స్టార్ టైప్ ఉంటుంది డిజైన్ వచ్చేసి, బెండకాయలు వచ్చేసి. రెడ్ బెండ కూడా ఉంటుంది, చూసావా ఎప్పుడన్నా? రెడ్డిష్ కలర్ ఉంటుంది. ఓకే మా, థ్యాంక్ యూ. నువ్వురా బంగారు తల్లి, నీ పేరేంటి? లెమన్ గ్రాస్. మానస, ఏం చదువుతున్నావు? ఫస్ట్ బిఎస్సి జువాలజీ. ఓకే. ఇదేమో లెమన్ గ్రాస్, నార్మల్గా వచ్చి నిమ్మగడ్డి అంటారు. అవును. ఇది దీన్ని లీవ్స్, స్టెమ్ అన్నీ మనం వాడుకోవచ్చు మెడిసినల్ వాల్యూస్గా. మెడిసినల్ వాల్యూ అకార్డింగ్ టు అరోమా థెరపీలో యూజ్ చేస్తారు. అరోమా థెరపీ అంటే, అరోమా అంటే స్మెల్ థెరపీ అంటే దీని స్మెల్ చూడడం వల్ల మనకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఇప్పుడు అందరు స్ట్రెస్ఫుల్ లైఫ్ చేస్తారు కదా, దీని ఆయిల్స్ బయట దొరుకుతాయి. దీని ఆయిల్ మనం స్మెల్ ఇంటేక్ చేయడం వల్ల యాంగ్జైటీ, స్ట్రెస్ ఇట్లాంటి డిసార్డర్స్ తగ్గుతాయి. ఇప్పుడు ట్రెండింగ్గా ఉండింది ఏంటంటే లెమన్ గ్రాస్ జ్యూస్. హెల్త్ బెనిఫిట్స్. లెమన్ టీలో కూడా తాగడం వల్ల రిఫ్రెష్నెస్ వచ్చింది. ఇంకా మనం దీని ఆయిల్స్ స్కిన్ కేర్లో కూడా మనం వాడతాం. కాస్మెటిక్స్, స్కిన్ కేర్ మనం ఇంట్లో చిన్న ప్యాక్స్ వేసుకుంటాం కదా, ఫేస్ ప్యాక్స్. అందులో 1, 2 or 3 డ్రాప్స్ యాడ్ చేసుకొని ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల స్కిన్ ఏజింగ్ వల్ల వచ్చే లైనింగ్స్, ట్వింకిల్స్ అట్లాంటివి తగ్గి గ్లోయింగ్ స్కిన్ వచ్చింది. ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ చాలా ఉంటాయి. అందుకని మనకి హీలింగ్కి కూడా యూజ్ చేస్తాం. స్లీపింగ్ డిసార్డర్స్ కూడా ఇది స్మెల్ చూడడం వల్ల నిద్ర రాని వారు చాలా మంది ఉంటారు. రిఫ్రెష్ చేయడం వల్ల డీప్ స్లీప్. అంతేనా? వెరీ నైస్, థ్యాంక్ యూ. హాయ్ మా, వాట్స్ యువర్ నేమ్? స్పందన. ఓకే. ఏ ప్లాంట్ గురించి చెప్తున్నావు? క్రోటలేరియా స్పెక్టాబిలిస్. ఓకే. కామన్గా తెలుగులో జిలుగు అని పిలుస్తారు. గిల్లిగా గింజలు, జిలుగు మొక్క. యూజెస్ చెప్పమ్మా. స్కిన్ డిసీజెస్ లైక్ స్కాబిస్ వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేస్తారు. ఓకే. అలాగే క్యాన్సర్ని కూడా ట్రీట్ చేసింది. ఓకే. ఓకే. ఇన్ఫ్లమేషన్స్ వచ్చినా కానీ, మనకి ఏమన్నా స్వెల్లింగ్స్ వస్తాయి కదా, అప్పుడు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకే. అది కాకపోతే ఇది పాయిజనస్ ప్లాంట్ కాబట్టి ఎక్కువ తీసుకోకూడదు, పవర్ కదా అని. ఓకే. ఓకే. ఇంకా అంతేనా? జిల్లేడు లాగా కొంచెం వాడాలి. పెయిన్స్ రిడ్యూస్. పెయిన్స్కి, స్వెల్లింగ్కి, ఇన్ఫ్లమేషన్స్ వస్తే, స్కిన్ డిసీజెస్, క్యాన్సర్, ఇంకా మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఆకు పసరు రాస్తారా? ఓకే. ఇంకా అంతేనా? థ్యాంక్ యూ మా. వాట్స్ యువర్ నేమ్? హేమంత్ సాయి. ఓకే మా, ఏం చదువుతున్నావు? బిఎస్సి బయోటెక్నాలజీ. ఓకే, వెరీ గుడ్. ఏ ప్లాంట్ ఇది? కోలియస్ క్యానినస్. ఓకే. సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ప్లెక్ట్రాంథస్ క్యానినస్. దీన్ని మెయిన్ యూజ్ చేసే పార్ట్స్ ఏంటంటే లీవ్స్, స్టెమ్ అండ్ ఏరియల్ పార్ట్స్. ఇంకా దీని మెడిసినల్ వాల్యూస్ ఏంటంటే దీంట్లో యాంటీ మైక్రోబియల్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. దీని నుంచి ఒక ఎసెన్షియల్ ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. దాన్ని మనం ఇప్పుడు మనకి బ్యాక్టీరియా అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తాయి కదా మేడం, వాటిని క్యూర్ చేయడానికి అనేది ఆ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల అది అనేది క్యూర్ అవుతుంది. ఇంకా దీంట్లో ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే దీన్ని కొద్దిగా మరిగించి దాని నుంచి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఆయిల్ని అప్లై చేయడం వల్ల ఏంటంటే ఆ బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కొద్దిగా రిడ్యూస్ అవుతాయి. పూర్తిగా క్యూర్ అవ్వటం అని కాదు కానీ కొద్దిగా రిడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ఫీచర్స్ ఉంటాయి. ఈ సైంటిఫిక్ రీసెర్చ్లో ఇది ప్రూవ్ అనేది అయింది. మన బాడీలో ఉండే ఆక్సిడెంట్ స్ట్రెస్ అనేది దీని నుంచి ప్రిపేర్ చేసే మెడిసిన్ వల్ల అది కొంచెం రెడ్యూస్ అవుతుంది. బాడీ కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. మంచి ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. ఇంకా యాంటీ ఇన్ఫ్లమేషనరీ రియేజెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే. ఇప్పుడు మన బాడీలో ఇన్ఫ్లమేషన్స్ అంటే వాపులు లాంటివి వచ్చినప్పుడు
దీనిలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేషన్ రియేజెంట్ అనేది మన బాడీలో ఎఫెక్ట్ చేసి ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గేలా ఇది హెల్ప్ చేస్తుంది. ఇంకా ఆయుర్వేదిక్ అండ్ ట్రెడిషనల్ పర్పస్లీ దీన్ని బేసిక్ డిసీజెస్ లైక్ కోల్డ్, కాఫ్ అండ్ ఫీవర్ కూడా దీని నుంచి ప్రిపేర్ చేసి మెడిసిన్తో కొద్దిగా రెడ్యూస్ చేయడానికి అనేది ఈ ప్లాంట్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. Please like, share and subscribe. Thank you for watching.